రష్మిక మందన ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న చిత్రం మైసా. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం రష్మిక రిస్కీ సీన్స్ లో నటించిందని టీం తెలియజేసింది. 2 రోజుల పాటు దాదాపు 20 గంటల పాటు నీటిలో ఉండి అత్యంత క్లిష్టమైన అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరించగా ఈ సీన్స్ కోసం బాడీ డబుల్ ను ఉపయోగించకుండా రష్మిక స్వయంగా నటించింది. సన్నివేశాల్లో సహజత్వం కోసం ఆమె చూపించిన డెడికేషన్ మూవీ టీంను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. ఈ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని చెప్పారు. ఇందులో గోండు గిరిజన తెగకు చెందిన పవర్ఫుల్ ఉమెన్ గా రష్మిక కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ లో రష్మిక క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు మేకర్స్. ఈశ్వరీరావు, సోమసుందరం కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నాడు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంలో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ నటిస్తుండగా హుమా కురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రాయా టీజర్, లేడీస్ అండ్ లేడీస్ పేరుతో వచ్చిన గ్లిమ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలోనే మూవీలో నటించిన స్టార్ యాక్టర్స్ గురించిన ఓ వార్త వైరల్ గా మారింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం టాక్సిక్ కోసం యష్ 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. అంతేకాకుండా సినిమా లాభాల్లో కూడా వాటా పొందనున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే హీరోయిన్ కియారా అద్వానీ తన కెరీర్లోనే హైయెస్ట్ అమౌంట్ 15 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కీలక పాత్రలో నటిస్తున్న రుక్మిణి వసంత్, తారా సుతారియాలకు చెరో 3 కోట్లు కాగా హుమా కురేషికి 2 కోట్లు చెల్లించినట్లు సినీ వర్గాల సమాచారం. ముఖ్యంగా నయనతార రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. నిమిషానికి 1 కోటి తీసుకుంటున్నట్టు టాక్. రెమ్యునరేషన్ విషయంలో తగ్గని నయన్ ఈ సినిమా కోసం నయనతార తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొదట ఆమె ఈ పాత్ర కోసం 18 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే మేకర్స్ తో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం 12 కోట్లకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బాలీవుడ్ రేంజ్ లో సౌత్ ఇండియాలో ఒక హీరోయిన్ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం నయనతార క్రేజ్ కు నిదర్శనమని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. టాక్సిక్ లో పవర్ఫుల్ ఎంట్రీ. కేజీఎఫ్ సిరీస్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన యష్ సరసన నయనతార నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో ఆమె గంగా అనే అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించబోతోంది. ఇటీవల విడుదలైన నయనతార గన్ పట్టుకొని ఉన్న ఒక పోస్టర్ నెట్టింట సెన్సేషన్ సృష్టించింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా యాక్షన్ సీక్వెన్స్లలో కూడా ఆమె అదరగొట్టనుందని ఫిల్మ్ నగర్ టాక్ వినిపిస్తోంది. ఇక టాక్సిక్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ భారీ మొత్తంలో అంటే కోట్లలో పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆమెకు వ్యక్తిగత పారితోషికం ఎంత అనేది అధికారికంగా వెల్లడి కానప్పటికీ ఆమె మరియు సీనియర్ టెక్నీషియన్స్ బృందానికి కలిపి మొత్తం 100 కోట్లకు పైగా అని సమాచారం. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న కొత్త చిత్రానికి శ్రీ అనే క్లాసిక్ టైటిల్ ఫిక్స్ చేశారు. రవి నేలకుడిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది అనే అందమైన ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విలేజ్ లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్ లో నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. కాలేజీ గోడపై కూర్చొని సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ కనిపించిన దుల్కర్ పూజా జోడీ ఎంతో ఫ్రెష్ గా ఆకట్టుకుంది. ప్రేమ కథతో పాటు హ్యూమన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతి బాబు, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్, పూజ రెమ్యునరేషన్ వైరల్. ఇదిలా ఉంటే శ్రీతో పూజా హెగ్డే 3 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం పూజ సుమారు 3 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాధేశ్యామ్, ఆచార్య చిత్రాల తర్వాత అలాగే F3లో స్పెషల్ సాంగ్ అనంతరం పూజా హెగ్డే తెలుగులో పూర్తి స్థాయి సినిమా చేయలేదు. ఇప్పుడు దుల్కర్తో కలిసి నటిస్తున్న శ్రీ ద్వారా పూజా హెగ్డే టాలీవుడ్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న చిత్రం కొరియన్ కనకరాజు. హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 7న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్లో వరుణ్ తేజ్ ఒక చేతిలో రక్తం మరకలున్న కత్తి, మరో చేతిలో గ్రెనేడ్తో కుర్చీలో హుందాగా కూర్చొని రఫ్ అండ్ స్టైలిష్ అవతార్లో కనిపిస్తున్నాడు. కనకరాజు వచ్చేస్తున్నాడమ్మి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లిమ్స్ హారర్, కామెడీ, కొరియన్ కల్చర్ ఎలిమెంట్స్తో ఫన్నీగా చూపిస్తూ భారీ బజ్ను క్రియేట్ చేసింది. రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా సత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం. లక్కీ భాస్కర్ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలతో ఆకట్టుకున్న మీనాక్షి చౌదరి ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అనగనగా ఒక రాజుతో మరో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నాగ చైతన్యకు జంటగా వృషకర్మలో నటిస్తున్న ఆమె మరోవైపు కార్తికి జంటగా ఓ తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ చేస్తోంది. ఇవి కాక మరో క్రేజీ ప్రాజెక్ట్లో తన పేరు వినిపిస్తోంది. యష్ హీరోగా నటించబోయే కొత్త చిత్రం కోసం ఆమెను హీరోయిన్ గా సంప్రదించినట్టు సమాచారం. ఆగస్టులో టాక్సిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న యష్ ఆ తర్వాత ఓ రొమాంటిక్ యాక్షన్ మూవీలో నటించబోతున్నాడు. శివరాజ్ కుమార్తో మఫ్టీ అనే బ్లాక్ బస్టర్ తీసిన నార్థన్ దీనికి దర్శకుడు. ఇందులో తన గత చిత్రాలకు భిన్నంగా కొత్త లుక్లో కనిపించబోతున్నాడట యష్. ఇందులో హీరోయిన్గా మొదట యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రి పేరు వినిపించింది. తాజాగా మీనాక్షి చౌదరి పేరు తెరపైకొచ్చింది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ శాండిల్వుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న మీనాక్షి తన డెబ్యూకి యష్ మూవీ పర్ఫెక్ట్ అని భావిస్తోందట.